హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కావలసినటువంటి సరుకులు వంటను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఒకటి లేదు. స్టవ్ కొనడానికి కూడా మేము సిద్ధపడి వెళ్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అంతా జయకరంగా జరగాలని ఆశిస్తూ ఈ వీడియోని చేస్తున్నాం. స్టవ్ కొనేటప్పుడు సరుకులు అవి తీసుకునేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియో చూడండి తప్పనిసరిగా. విజయవాడలో స్టవ్ కొందాము, అది ఏ రేట్లో ఉందో ఏంటో కొద్దిగా వివరాలన్నీ కూడా చూపిస్తాం, చూడండి. ఇంకా సరుకులు కూడా ఎలా కొంటున్నాము, ఎంత రేటు ఉందో కూడా చెప్తాము. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ జర్నీ మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చూపిస్తూ ఉన్నాను, అంతే, ఏం లేదు. వీడియో పొడిగించాలనేం కాదు, కానీ లొకేషన్స్ మీరు చూస్తారన్న ఉద్దేశంతో ఈ జర్నీని చూపిస్తూ ఉన్నాను. కృష్ణానది బ్యారేజీ ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని ఈ వీడియోని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ స్టవ్లో 600కు ఒక స్టవ్ ఉంది, 800కు ఒక స్టవ్ ఉంది, ఇంకా 1400కు ఒక స్టవ్ ఉంది. మేమైతే 800 రూపాయలకి స్టవ్ని ఎంపిక చేసుకున్నాము. ఈ 600 రూపాయల స్టవ్ అయితే ఇంకా బాగా డెలికేట్గా ఉంది. ఇది 25 కేజీల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ స్టవ్ ఒకటి సింగిల్ గానే తెచ్చాము. దినుసులండి, లవంగాలు, జీడిపప్పు, అల్లము, చిన్నులపాయలు ఇవన్నీ తెచ్చామండి. ఎండు కొబ్బరి ఇవన్నీ. అన్నదానం చేయడానికి ఇవన్నీ తెచ్చామండి ఈరోజు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అన్నదానం చేస్తున్నామండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే సరుకులు తీసుకొచ్చాం మార్కెట్ వెళ్ళి ఫ్రెండ్స్. కొత్త స్టవ్, అలాగే బిర్యానీకి కావాల్సినవి 5 కేజీల రైస్, ఇవన్నీ దినుసులండి. లవంగాలు, ధనియాలు, కొబ్బరి, చిన్నులపాయ, అల్లము, మొత్తం దినుసులండి. అలాగే బిర్యానీకి అన్నం కవర్లు అండి. ఇవి కవర్స్ 100 కవర్స్ అండి ఇవి. ఇంకా స్టవ్ ఎంత అయిందో చెప్పు. 700 అండి స్టవ్ సింగిల్ది. చాలా మందంగా ఉందండి. చూసి బేరమాడేసి తీసుకొని వచ్చాము. 800 చెప్పారండి, 700 తీసుకొచ్చామండి. స్టవ్ అయితే బాగుంది, ఆన్ చేసి ఇచ్చారండి ఇవన్నీ. అదే రైస్ 52 రూపాయలు అండి కేజీ వచ్చి. 5 కేజీలు తెచ్చాము. రైస్ బాగున్నాయండి, సన్నగానే.
అది ఫ్రెండ్స్ ఇంకా కూరగాయలు అవి తీసుకురావాలి. అవి రేపు సాయంకాలం తీసుకొస్తాము. ఈ ఒక 300 అయినాయా? ఇది మొత్తం ఫ్రెండ్స్ దినుసుల వరకు 300 అయింది. ఈ రైస్ ఒక 300 ఫ్రెండ్స్. ఇది 700 ఫ్రెండ్స్. ఇది ఒకటే. అదే ఫ్రెండ్స్ ఈ రోజు విశేషాలు. అయితే అన్నం వండే భోజనం చేసేటప్పుడు అది కూడా వీడియో పెడతాం ఫ్రెండ్స్. అన్నదానం చేసేవి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఒక వీడియోగా. తప్పనిసరిగా చూడండి. ఎవరెవరికి అన్నదానం చేసేది అవన్నీ కూడా వీడియోలో పెడతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.